మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకాసేపట్లో అమ్మవారి పూజ చేస్తారు. అక్కడ హారతి ఇస్తారు అని అంటే, అయితే ఏంటి మమ్మీ అది తెలిసిందే కదా అని వల్లభ అంటాడు. ఆ హారతి ఇచ్చేటప్పుడు అని తిలోత్తమ అంటే, అర్థమైంది మమ్మీ. ఆ హారతి కర్పూరం కాస్త ఆస్తి పేపర్‌పై పడి కాలిపోవాలి అంతే కదా అని వల్లభ అంటాడు. ఈసారి బాగానే క్యాచ్ చేశావే. అయితే అది చేయాల్సింది నువ్వే వల్లభ అని అంటే, ఏంటి మమ్మీ నేను హారతి ఇచ్చి కాల్చేయటం ఏంటి అని వల్లభ అంటాడు. అవును వల్లభ ఈసారి ఇది నువ్వే చెయ్యాలి అని తిలోత్తమ అంటుంది. సరే మమ్మీ చూస్తూ ఉండు నేనే చేస్తాను అని వల్లభ అంటే, కానీ ఇలాంటి ప్లాన్లు చాలా సార్లు చేసినా కూడా అన్నీ కూడా ఫ్లాప్ అయిపోయాయి. కానీ ఇది సక్సెస్ అవ్వాలి వల్లభ 70,00,00,000 మిగలాలి అని తిలోత్తమ అంటే, మమ్మీ చూస్తూ ఉండు నేను చేయకపోతే అసలు మనిషినే కాదు అని వల్లభ అంటాడు. వెళ్ళి కొత్త డ్రెస్ వేసుకో నేను కూడా కొత్త చీర కట్టుకుంటాను అని తిలోత్తమ అంటే, సుమన ఏడుస్తూ ఉంటే మనం ఇలా కొత్తవి వేసుకుంటే వాళ్ళకు డౌట్ వస్తుందేమో అని అంటే, డౌట్ రాకూడదంటే ఇలాగే చేయాలి వల్లభ 70,00,00,000 ఆస్తి మరి మన చేతికి రావాలి కదా అని తిలోత్తమ అంటుంది. సరే మమ్మీ ఇలా చేస్తాను. ఆ 70,00,00,000 ఆస్తిలో నాకు 10% అంటే 7,00,00,000 ఇస్తావా మమ్మీ అని వల్లభ అంటే, అలాగే వల్లభ తప్పకుండా ఇస్తాను 7,00,00,000 కదా సుమనకి మిగిలేది 7 పే అని తిలోత్తమ అంటుంది. తర్వాత హాసిని నైని వాళ్ళ గదిలో చీర కట్టుకుంటూ ఉంటుంది. అక్క నువ్వేంటి మా గదిలో చీర ఇలా కట్టుకుంటున్నావు అని నైని ప్రశ్నిస్తూ ఉంటే, నైని కట్టుకోవట్లేదు చెల్లి ఉన్న చీరపైనే చీర చుట్టుకుంటున్నాను అని హాసిని అంటుంది. ఇంకా ఏదో ఆలోచనలో మా గదిలోనే చీర మార్చుకుంటున్నావేమోనని కంగారు పడిపోయాను అక్క అని నైని అంటే, అవును చెల్లి నేను ఆలోచిస్తున్నాను అని హాసిని అంటే, ఏంటంటూ అప్పుడే విశాల్ అక్కడికి వస్తారు. రావయ్యా రా నైని చెల్లికి అర్థమయ్యేలా చెప్పు. అసలు తిలోత్తమ అత్తయ్య సుమన చిట్టికి 70,00,00,000 ఆస్తి రాసిచ్చిందంటే నాకు నమ్మాలని అనిపించటం లేదు. అసలు తన దగ్గర నుంచి చిల్లి గవ్వ కూడా పోనివ్వదు కదా! ఇంకా ఎదుటి వాళ్ళ నుంచే డబ్బులు రాబట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటిది చిట్టికి 70,00,00,000 ఆస్తి సంతకం పెట్టలేకున్నా కూడా ఆ గ్లోజు ఉన్న చేతితోనే పెట్టి మరి సంతకం ఇచ్చేసింది. ఇందులో ఏం పరమార్థం ఉంది? నాకైతే నమ్మాలని అనిపించటం లేదు అని హాసిని అంటోంది. స్వార్థం అయ్యుండొచ్చేమో. రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా ఉన్న ఆస్తి మొత్తం కూడా వల్లభకి, విక్రాంత్‌కి పంచిపెట్టి ఇచ్చేయాలి కదా! ఇప్పుడు అది ఏదో ఇచ్చేస్తే విక్రాంత్ బాగుపడతాడన్న ఆలోచనతో ఇలా రాసిచ్చిందేమోనని విశాల్ అంటే, "నువ్వేమంటావు చెల్లి" అని హాసిని అంటోంది. "నాకు కూడా ఏదో తేడా అనిపిస్తోందని" నైని అంటోంది. చూసావా విశాల్ నాకు కూడా చెల్లికి కూడా డౌట్ వచ్చింది అని అంటే, అనుమానం పుట్టిన తర్వాతే ఆడవాళ్ళు పుట్టారనడంలో అతిశయోక్తి లేదు కదా అని విశాల్ అంటే, అయినా మేము మాట్లాడిన దాంట్లో నిజమే ఉంది అని నైని హాసిని అంటారు. సరే పూజకి టైం అవుతోంది అని అంటే, సరే నేను రెడీ అయ్యి వస్తాను బాబుగారు అని నైని అంటోంది. నా అనుమానం ఏంటో వీళ్ళు అడగలేదు నేను చెప్పలేదు అని నైని మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత దురంధర సుమన దగ్గరుండి పూజా కార్యక్రమాలు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తారు. అబ్బా అమ్మవారిని ఎంత బాగా అలంకరించావో అని హాసిని అక్కడికి వచ్చి పొగుడుతూ ఉంటుంది. ఈ అమ్మ బాగుంటేనే కదా మనం కూడా బాగుండేదని దురంధర అంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వచ్చి నిలబడి ఉంటే అప్పుడే స్వామీజీ కూడా అక్కడికి వచ్చి పూజని మొదలు పెడదామా నాయని అని స్వామీజీ అనడంతో, ఇంకా మా చెల్లి రాలేదు స్వామీజీ అని నైని అంటుంది. సుమన సుమన ఎంతసేపు రా త్వరగా అని విక్రాంత్ కేక పెట్టడంతో, వస్తున్నాను బుల్లిబాబు గారు అంటూ సుమన ఆస్తి పేపర్ని ప్లేట్లో తీసుకొచ్చి అమ్మవారి ముందు పెడుతుంది. ఈ ప్లేట్ ఏంటి చిట్టి అని హాసిని అంటే, అత్తయ్య నాకు ఆస్తి రాసిచ్చారు కదా ఆ డాక్యుమెంట్ని అమ్మవారి పూజలో పెడుతున్నాను అని సుమన చెప్తోంది. సుమన మరదలికి పట్టరాని సంతోషంగా ఉన్నట్లుంది అని వల్లభ అంటే, సునాయాసంగా ఆస్తి కలిసొస్తే ఆనందంగానే ఉంటుంది కదా వల్లభ అని తిలోత్తమ అంటుంది. నేను కష్టపడకపోయినా నా కూతురి ఉలుచి అయితే కాలు కాల్చుకునింది కదా అత్తయ్య అని సుమన అంటోంది. ఆస్తి అయితే వచ్చింది కదా సుమన సంతోషంగా అమ్మవారిని మొక్కుకో అని విశాల్ అంటాడు. అమ్మవారికి హారతి ఇచ్చి పూజ చేద్దామని నైని అంటే, హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు కదా అని స్వామీజీ అంటారు. మమ్మీ వీళ్ళకి మన ప్లాన్ తెలియనట్లు ఉంది అని వల్లభ మెల్లగా తిలోత్తమ చెవిలో చెప్తూ ఉంటే, అబ్బా నువ్వు ఊరుకో వల్లభ ఆ ఆస్తి పేపర్ కాలిపోతే అది గుండెలు బాదుకున్నా కూడా ఇక నేను చిల్లి గవ్వ ఆస్తి కూడా రాసివ్వను అని తిలోత్తమ చెప్తుంది. పిన్ని నేను అగరబత్తీలు వెలిగించాను నువ్వు దీపం వెలిగించు. చిట్టి నువ్వు హారతి ఇవ్వు అని హాసిని అంటుంది. ఎవరు ఇస్తే ఏముందిలే అక్క అని సుమన అంటే, మీరే చేయాలి ఎందుకంటే మీ ఉద్దేశాలు ఏమిటో అప్పుడే అందరికీ అర్థమవుతాయని స్వామీజీ చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ఆస్తి తీసేసుకుంది కదా అని విక్రాంత్ అంటే, ఎవరికి అని స్వామీజీ అంటారు. ఇంకెవరికి
నేనే కదా సుమ్నకి ఆస్తి రాసిచ్చాను. ఆ సంతోషంతోనే కదా వీళ్ళిద్దరూ ఇప్పుడు పూజ కూడా చేస్తున్నారని తిలోత్తమ చెప్పేసి వల్లభకి సైగ చేస్తుంది. కానివ్వండి కానివ్వండి అని వల్లభ తొందర పెడుతూ ఉంటాడు. హారతి ఇవ్వండని వల్లభ అనడంతో అదిగో ప్లేట్ అక్కడ ఉంది, కర్పూరం కూడా రెడీగా ఉంది, హారతి ఇవ్వటమే మిగిలి ఉంది అని హాసిని అంటే వెలిగించేది ఎవరు, వెలుగునిచ్చేది ఎవరు అని స్వామీజీ అంటారు. ఏం అర్థం కావటం లేదే అని పావన్మూర్తి అంటే నాకు అర్థమైంది బాబాయ్, వెలిగించేది విశాల్. ఎందుకంటే ఈరోజు బిజినెస్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళి అందరూ సంతోషంగా ఉండటానికి కారణం విశాల్ కాబట్టి వెలిగించేది విశాల్ అని నా ఉద్దేశం. ఇక వెలుగునిచ్చేది చెల్లి. ఎవరిని బాధ పెట్టకుండా అందరూ సంతోషంగా ఉండేలా వెలుగునిస్తూ చూసుకునేది చెల్లి కాబట్టి అని హాసిని చెప్తోంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, విశాల్ అగ్గిపుల్లతో కర్పూర హారతిని వెలిగిస్తాడు. నైని ఆ ప్లేటుని అందుకొని సుమ్న చేతికి వెలుగుతున్న కర్పూర హారతి ప్లేట్ని అందిస్తుంది అని తిలోత్తమ అంటుంది. ఈరోజు ఎందుకో చాలా కొత్తగా ఉంది, ఎన్నోసార్లు పూజలు చేసినా కూడా చాలా సంతోషంగా ఉంది అని విశాల్ అంటాడు. సరే చెల్లి, నీ జీవితంలో కూడా అన్నీ కూడా మంచి జరగాలి, వెలుగులు నిండిపోవాలని నేను ఈ హారతి ప్లేట్ని అందిస్తున్నాను అని విశాల్ అగ్గిపుల్ల వెలిగించిన కర్పూర హారతి ప్లేట్ని నైని సుమ్న చేతికి అందిస్తుంది. ఇద్దరు కలిసి అందుకోండి అని నైని ఇవ్వటంతో దురంధర సుమన ఇద్దరు కలిసి అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటారు. అలా మెల్లగా నా హారతి తిప్పేది గిరిగిరా తిప్పండని వల్లభ అంటాడు. అలాగే ఇస్తారని చెప్తూ ఉంటే ఏంటి మీకు చేతనవుతుందా అని హాసిని అంటుంది. ఏంటి నాకు హారతి తిప్పటం చేత కాదని అనుకుంటున్నారా, ఇలా ఇవ్వండి గిరిగిరా ఇలా తిప్పేస్తాను అని కావాలనే దురంధర సుమ్న చేతిలో ఉన్న హారతి ప్లేట్ని వల్లభ లాక్కొని కావాలని స్పీడ్గా గిరిగిరా తిప్పేస్తూ ఉంటాడు. అయ్యో అయ్యో అని అందరూ అరుస్తూ ఉంటారు. అయితే ఈ లోపలే వల్లభ వెలుగుతున్న కర్పూర హారతిని కింద ఉన్న ఆ డాక్యుమెంట్ పై పడైపోతూ ఉంటే వెంటనే విశాల్ ఆ కర్పూర హారతిని చేతితో పట్టేసుకుంటాడు. అయ్యో అన్నయ్య చెయ్యి కాలిపోయి ఉంటుంది అని విక్రాంత్ అంటాడు. ఇక వల్లభ ఏమి కాలుగాలిన పెళ్లిలా మెల్లగా తిలోత్తమ పక్కకు వచ్చి నిలబడి ఉంటారు. బాబు గారు చెయ్యి కాలిందా చూపించండి అని అంటే పర్వాలేదు నైని, వెలుగుతున్న హారతి కాస్త ఆ పేపర్ పై ఆ ఆస్తి డాక్యుమెంట్ పై పడిపోయి ఉంటే ఆ పేపర్ కాలిపోయి ఉండేది, సుమ్నకి ఆస్తి వచ్చి ఉండేది కాదు అని విశాల్ అంటే థ్యాంక్స్ బావగారు, అది కాలిపోయి ఉంటే అత్తయ్య మళ్ళీ నాకు ఆస్తి రాసిచ్చేవారు కాదు, చాలా మంచి పని చేశారని సుమ్న అంటుంది. నేను ఈ జన్మకి కోటీశ్వరరాల్ని అయ్యేదాన్ని కాదు అని సుమన అంటే కాలేవు కూడా అని స్వామీజీ చెప్పటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదేంటి స్వామి అలా అంటారు, అమ్మ 70 కోట్ల ఆస్తి రాసిచ్చేసింది కదా అని విక్రాంత్ అంటే రాయలేదని మళ్ళీ స్వామీజీ చెప్పటంతో అవును మా మమ్మీ రాయలేదు, దురంధర అత్తయ్య రాసింది, మా మమ్మీ సంతకం పెట్టిందని వల్లభ అంటాడు. అందుకే కదా 70 కోట్లు సుమనకి చెందుతాయని తిలోత్తమ అంటుంది. అయినా సరే సుమనకి ఆస్తి రాలేదు కూడాను అని స్వామీజీ అంటే తనకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది స్వామి అని పాము అనడంతో అది నీ భార్యనే చెప్పాలని స్వామీజీ చెప్తారు. అప్పుడే దురంధర ఆ ఆస్తి పేపర్ని చేతిలోకి తీసుకొని అయితే నేను రాసిన తర్వాత ఈ పేపర్ని ఎవరూ చదవలేదన్నమాట అని అంటే నువ్వు చదవలేదా చెల్లి అని నైని అంటుంది. అత్తయ్య రాసిన తర్వాత చదవాల్సిన అవసరం ఏముంది, అందుకే చదవలేదని సుమన అంటుంది. ఇప్పుడు ఆ పేపర్లో ఏముంది, ఏం రాసావు పిన్ని అని సుమన అంటే సారీ సుమ్మి, నువ్వు మోసం దగా కుట్ర ఏమైనా అనుకో, కానీ నాకు కూడా స్వార్థం ఉంటుంది కదా, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి కదా అని దురంధర్ అంటే అయ్యో ముందు ఆ పేపర్లో ఏం రాసావో అది చెప్పు అని హాసిని అంటుంది. ఇప్పుడు తిలోత్తమ వదిన తన 280 కోట్ల ఆస్తిలో పావులా వంతు సుమ్నకి చెందినట్లుగా రాయమని చెప్పింది కదా, అలా కాకుండా ఈ దురంధరికి అంటే నాకే ఆ పావులా వంతు 70 కోట్ల ఆస్తి చెందేలా నా పేరు రాసుకున్నాను అని దురంధర చెప్తోంది. అంటే ఇప్పుడు మా మమ్మీ ఆస్తిలో ఆ 70 కోట్ల వాటా మీ పేరుతో ఉందా అని వల్లభ అంటే అంతే కదా, నా పేరుతోనే 70 కోట్ల ఆస్తి వాటా వచ్చేసింది అని దురంధర నవ్వుతూ చెప్తూ ఉంటుంది. ఇంత మోసం చేస్తావా నిన్ను అంటూ తిలోత్తమ దురంధర్ని కొట్టడానికి రావటంతో వెంటనే నైని వచ్చి తిలోత్తమ చేతిని అడ్డుపట్టుకుంటుంది. మోసం చేశారని అంటానికి ముందు 1కి 2 సార్లు మోసపోతున్నామా లేదా మోసపోకూడదని చెక్ చేసుకోవాలి. మీ నిర్లక్ష్యం వల్ల ఆస్తిలో వాటా పోయింది, మా చెల్లిని దురదృష్టం మళ్ళీ విక్రించింది అని నైని అంటుంది. నువ్వు ఆగక్క, నన్ను నమ్మించి మోసం చేసింది, అనవసరంగా నాకు వస్తున్న 70 కోట్ల ఆస్తికి గండు పెట్టింది, తన్ని ఏమి అనకూడదని అంటావేంటి, తనకు పిల్లా చెల్ల ఎందుకు, తనకు ఆస్తి ఉన్నది ఒక్కగానొక్క మొగుడు అంతే కదా అని అంటే నోర్ముయ్, పిన్నికి ఉదయం నుంచి ఒంట్లో నలతగా ఉందని చెప్పినా కూడా ఏమైంది అని మీరెవరైనా అడిగారా, అసలు పిన్ని నెల తప్పిందని కడుపుతో ఉందన్న విషయం మీకెవరికైనా తెలుసా అని నైని అండంతో పవన్ మూర్తితో సహా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు.
హే డూడ్ వీళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదే అని పావన్మూర్తి అంటే, మావయ్య మీరు భలే పని చేశారే, ఎలాగైనా సరే పిన్నిని అమ్మని చేస్తున్నారు అని హాసిన్ అంటే, మీరు చిలిపి కృష్ణుడు అనుకున్నాను, ఈ వయసులో నెల తప్పేలా భలే చేశారే, కంగ్రాచులేషన్స్ అని విక్రాంత్ అంటాడు. శుభాకాంక్షలు మావయ్య, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని విశాల్ అంటే, నువ్వేమి మాట్లాడవేంటి అని పావన్మూర్తి అంటాడు. నిజమేనండి, ఉదయం గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోయానని దురంధర అంటుంది.